చూసిరా కవర్ ఉంటుంది. చిరుతపుల్లి ప్రదేశం ఇక్కడనే దాటారు ఫ్రెండ్స్, చూసుకోండి. ఫ్రెండ్స్ మేమైతే తిరుపతి పోతున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడే తిరుపతిలో దిగినాం మేము. వరకు తుఫాన్ ఇక్కడ మొత్తం భూదేవి కాంప్లెక్స్ లో ప్రజెంట్ అయితే క్రౌడ్ ఎక్కువేం లేదు అని చెప్పలేము. ఓకే, ఇన్ ఫ్రంట్ ఆఫ్ భూదేవి కాంప్లెక్స్. ఓకే, చాలా తక్కువ అనిపిస్తుంది క్రౌడ్ అయితే. ఓకే, వాష్రూమ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి ఇన్సైడ్. యా, ఏ టైం కానీ మనకి ఉండాలి. పెట్రోల్ ఎంత రేట్ అయినా పెరిగి 100 రూపాయలు కొట్టేయాలి మనం. జై లక్ష్మీ నరసింహ వెంకటేశ్వరం రా, వెంకటేశ్వర స్వామికి. చూసుకుంటే మరి తక్కువ ఉన్నాయి, ఇవన్నీ నిండిపోతాయి మరి చెప్పాలంటే. ఓన్లీ ఫ్రైడే సండే ఉంటుంది. మిగతా ఎంత డేస్ అన్ని నార్మల్ ఉంటాయి, లేకపోతే ఇవన్నీ మనం టికెట్ ఎప్పుడైనా ఫ్రైడే సాటర్డే సండే అవాయిడ్ చేయండి ఎంజాయ్ చేయాలంటే. లేకపోతే మీకు ఎంజాయ్ చేయాలంటే క్రౌడ్ని రండి. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇంకా హ్యాపీ ఉంటుంది లైఫ్ అనేది. అకార్డింగ్ టు బొమ్మసీను దర్ ఇస్ నో క్రౌడ్. యా, there is a lot of bathrooms here. You can use it without going out. You can use it here. Purush Sauchalay, just toilet. Purushula marigudadlu, Mahila Sauchalay. Yeah. కాంప్లెక్స్ దగ్గర క్రౌడ్ చాలా తక్కువ ఉన్నాయి. మాకు 2000 టోకెన్లో విడుదల చేస్తారట. మాకు టికెట్లు దొరికే అవకాశం ఉంది. మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అడిగిన ఎవరంటే మీరు నడుచుకుంటూ పోయి టికెట్లు ఎందుకు అన్నారు, కానీ నాకు నడుచుకుంటూ పోబుద్ది కాక మేము లైన్ కట్టినాం. ఫ్రెండ్స్ ఇప్పుడే మిల్క్ ఇచ్చారు అందరికి లైన్లో. ఎట్లా వేసిన పాలైతే వచ్చినా వచ్చి 3 గంటలు అవుతుంది. మిల్క్ ఒక 2 గ్లాసుల మిల్క్ పోసారు. బిస్కెట్ ఇచ్చిన ఫ్రెండ్ ఇంకా 2 hours అవుతుంది కావచ్చు దర్శనం. 2కి ఇస్తారట. మేము ఇలాగ 9కి వచ్చినాం లోపలికి. తచ్చిపోవాలి వెయిట్ చేసి. చాలా మంది వచ్చారు. 6.5 hours later. రాత్రి 3కి దర్శనం టైం వచ్చింది. ఆఫ్టర్ వెయిటింగ్ 6 hours. రక్తాలు చిందిస్తే దొరికింది టోకెన్. టికెట్ దొరకగానే తొందరగానే దొరికింది. లైన్ పగిలిపోయే లైన్ ఉంది. భూదేవి కాంప్లెక్స్లోకి మేము 8కి వచ్చినాము. ఇప్పుడు టైం ఎంత అవుతుంది సార్? 2:15 అవుతుంది. ఆల్మోస్ట్ 6 hours వెయిట్ చేస్తే దొరికింది. ఎన్నో కష్టాల మధ్య ఆఖరికి సాధించాం. చాలా ప్రౌడ్ మూమెంట్. మరి మనం ఫస్ట్ ఏడుకున్నామే ఇంకా 2 గిల్లనే గిదే ఊరిని కవర్ అయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చిర్రు. ఫైనల్లీ వి గాట్ ఇట్. 6 hours వెయిటింగ్. వీఆర్ కమింగ్. ఇక అలిపిరి మెట్లకి ఇప్పుడు అయితే పోతున్నాం. ఎట్లకి కూడా అర్థమవుతలేదు. ఎట్లా అనిపిస్తుంది అరవింద్? కొంచెం బాగా లేట్ అయింది. 6 hours వెయిటింగ్ కదా. ఇప్పుడు 6 hours వెయిటింగ్ అయింది. మళ్ళీ లోపలికి పోతే అప్పుడే ఎంతనో వాకింగ్ టువర్డ్స్ అలిపిరి. చార్జర్ ఉండదా? చార్జర్ కూడా ఏమి ఉండని ఎదురుగా వస్తున్నాయి. చెప్పులు వేసుకుని అర్థం ఇంకా. తిరుమల కొండ కనబడుతుంది. ఇప్పుడైతే మనం లగేజ్ అక్కడ మరేసి పోవాలి. ఓన్లీ ఎలక్ట్రానిక్స్ పట్టుకుని పోవాలి మనం. నైట్ రిసీవ్ చేసుకోవాలి పైన.
ఇక వాళ్ళ బట్టలు పోతాయి ఏముంది పోతే బట్టలే ఇక అందుకే ఇంపార్టెంట్ వస్తువు అనేది తీసుకోవాలి. ఏముంది ఇంపార్టెంట్ ఏం లేదు, పైసలు పోవాలి మన దగ్గర. ఒక చార్జర్ తీసుకొని చార్జర్ లగేజ్ డిపాజిట్ చేయాలి. మన లగేజ్ అయితే పైన పోతుంది, తర్వాత మనం నడుచుకుంటా మనం పైన పోవాలి. ఇప్పుడే లగేజెస్ అయితే ఇచ్చిన హలో లగేజెస్ అయితే మనకంటే ఫస్ట్ పోతాయట మీదికి. ఈచ్ వన్ 50 రూపీస్ ఓన్లీ, పువ్వులతో సహా. మన వేములవాడలో తిరుపతిలో 50, వేములవాడలో 50, సేమ్ బట్ నో డిఫరెన్స్. కొబ్బరికాయనే, తులసి మాల, ఫ్లవర్స్ అన్ని కలిపి 50. కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ కావాలి పైన. ఒక ఫోటో తీద్దాం మంచిగా. కెమెరా అనేది ఆపేసిరు పైన కొంగ. వచ్చే వాళ్ళు మాత్రం ఎంట్రీలో మొత్తం చెక్ చేస్తారు కెమెరా డీటెయిల్స్, ఐడి, మీ కెమెరా డీటెయిల్స్, మీ డీటెయిల్స్, ఏం కెమెరా అన్నీ చూసుకుంటారు. సో మీరు కెమెరా తేవాలనుకుంటే మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. శేషాచలం కొండల మీదకి స్టార్ట్ అయిపోయింది నడక. మనకి నాంపల్లి కూడా మీద పెట్టినా మళ్ళీ ఇక్కడ ఉన్నాయి. రైట్, అక్కడైతే జింకలు ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. అప్పుడప్పుడు చిరుతపులు కూడా ఉంటాయి, లైట్ తీసుకోవద్దు. ఒక్కొక్కరి ఇట్లా ఒక్కొక్క మెట్టుకి పైనకి పెట్టుకుంటూ పోతారు. చూడండి, నచ్చడానికి ఇబ్బంది అంటే వీళ్ళందరూ ఒక్కొక్క మెట్టుకు 3000 మెట్లకు పెట్టుకుంటూ పోతారు. అది జింకలు ఉన్నాయి కదా, కొంచెం దూరం పోయేసరికి చిరుతపులు వస్తాయి. చిరుతపుల్ని ఎదుర్కోవాలి మనం. చిరుతపులి కాదు, మస్తు అది చూసి కవర్ తింటుంది. మనం వేసే ఈజీ ఫుడ్కి అలవాటు అయిపోయి అవి ఆహారాన్ని వెతుక్కోవడం బంద్ చేసినాయి. అందుకే ఫారెస్ట్ వాళ్ళు ఫుడ్ అయినారు. మెట్లు 90 degrees ఉన్నాయి, చుక్కలే. డీప్ ఫారెస్ట్, టోటల్ డీప్ ఫారెస్ట్. ఎక్కినే 400 మెట్లు మొత్తం ఫ్యూజులు అవుట్ అందరికి. రెండు మీ ఫిట్నెస్ చూపెట్టడానికి ఇక్కడికి ఎవరంత ఫిట్నెస్ 1000 కంప్లీట్ అయినాయి. ఒక డిచ్ అయిపోయినా ఇంకా 2000 ఉన్నాయన్న. ఇంత స్లోప్ ఉన్నాయరా నాయన. చుక్కలు కనబడుతున్నాయి ఎక్కితే పైనకి. ఒక వికెట్ డౌన్. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కూడా ఉంది. ఎవరికైనా ఇబ్బంది జరిగితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలామంది అవస్థలు పడుతారు. ఉన్నాయి. ఓన్లీ గ్లాస్ బాటిల్స్, ప్లాస్టిక్ నాట్ అలౌడ్. ఇది ఇస్తే మళ్ళీ 20 రూపీస్ ఇస్తారు మనకి. ఈ బాటిల్ 60 రూపీస్, మనం రిటర్న్ ఇస్తే మళ్ళీ 20 రూపీస్ ఇస్తాం. అరవింద్ అయితే చాలా నిరాశకు గురి అయిపోతాడు మొత్తం. 2 times వామిటింగ్ చేసుకున్నాడు పిల్లాడు. ఒకటి సరేడా పరమొస్తాడా, వాటర్ వేస్ట్ చేస్తుంది ఇక్కడ. తాగబోదు, ఫిట్నెస్ ముఖ్యం బీగులు.
2083 మెట్లు అయిపోయినాయి. ఆకలి అవుతుంది. గోబీ రైస్ చెప్పుకున్నాం. జీరా రైస్ 2 గోబీ రైస్. ఒక వికెట్ అయిపోయింది అక్కడ, అవుట్ అయింది, పడుకున్నాడు కూడా. మనం ప్రస్తుతం గాలి గోపురం దగ్గర ఉన్నాము. ఒక వికెట్ అక్కడ పడుకున్నాడు, బొరుతుంది అక్కడ. చూసుకున్నట్టయితే మనం ప్రస్తుతం గాలి గోపురం దగ్గర ఉన్నాము. చాలా ఆకలితో ఇక్కడ అలసిపోయి తిన్నామని ఆగింది. మొత్తం ఫామ్ ఆయిల్ వేసి ఎత్తుర్రు, మరి ఎట్లుండో తెలియదు కానీ 30 వాటర్ ఇప్పుడు 30. ఎనర్జీ కోసం ఇక్కడ తింటే ఇక్కడనే రోగం వస్తుంది. అట్లున్నది కథ వ్యవస్థ. అయితే ఇక్కడ కొబ్బరి బొండలు కూడా అమ్ముతున్నారు ఎనర్జీ కోసం. స్టాల్స్ చాలా బాగున్నాయి. గోబీ రైస్, జీరా రైస్, నూడిల్స్ అన్నీ లభిస్తున్నాయి. ఫైనల్లీ అరవింద్ అయితే సెట్ అయ్యిండు. మాకు మంచి అనిపిస్తుంది. కానీ స్వెటర్ మర్చిపోయొచ్చిండు. ఆయనకు ఫీవర్ ఉంది, మాకు ఎవరికి ఫీవర్ లేదు. అయినా కూడా మేము స్వెటర్ తెచ్చుకున్నాం, కానీ తెచ్చుకోలేదు. అది అరవింద్ అంటే. దయచేసి తినుబండారాలను జంతువులకు ఇవ్వగలరు. ఇవ్వరాదా? తినుబండారాలు జంతువులకు ఇవ్వరాదట. మనం జంతువులనే కదా మరి. యూజ్ డస్ట్బిన్, ఆల్వేస్ యూజ్ డస్ట్బిన్. అరే చెప్పు నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. కొంచెమన్నా జ్వరం ఉంటే రావచ్చా? జ్వరం ఉంటే గోళీ వేసుకొని రారు. మొత్తంకి రావద్దని చెప్పురా. జ్వరం ఉంటే రావాలి. మేము వచ్చేటతోనే లైట్ వెలిగిపోతున్నాయి. చిన్న జ్వరం ఉంటే గోళీ వేసుకొని నడవాలి, లేకపోతే నాన్నకి అక్కడ పండుకుంటారు. కాదు, మొత్తానికి రాకూరు అసలు. రాకూరు, జ్వరం ఉంటే ఎక్కకూడదు. ఫైనల్లీ స్టెప్స్ బికేమ్ ఫ్లాట్. ఇప్పుడైతే సాఫ్ అయినా మెట్లు కొంచెం. ఫిట్నెస్ లేకపోతే రావద్దండి దయచేసి. 5:45 టైం వచ్చి 5:45. చీకటి అవుతుంది, ఘోరంగా చల్లటి గాలి వస్తుంది. గాలి కూడా ఎన్నో మీటర్ ఇది? 7 వెళ్ళేది. మెట్లయితే ఫ్లాట్ 2500, 2500 చిల్లర ఉంది, కనబడట్లేదు. చూసుకున్నట్టయితే మనం తిరుపతిలో స్టార్ట్ అయ్యి గట్టిగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ చూసుకొని రాజగోపురం ద్వారా మైసూర్ గోపురం నుండి గాలి గోపురం ద్వారా వచ్చేసాం. హనుమాన్ దగ్గర ఉన్నాం మనం. నెక్స్ట్ మన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ స్టెప్ నంబర్ 2850. లాస్ట్ వచ్చేసి మోకాలి పర్వతం. నెక్స్ట్ తిరుమలకి వెళ్ళిపోతాం మనం. ఈ మ్యాప్ అదే అన్నట్టు. ఎన్ని కిలోమీటర్లు వచ్చినాం సార్? ఇంకా ఇప్పటికి 7 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. కొందరు దిగుతురు, ఇంకా చాలా మంది దర్శనం అయిపోయి దిగుతారు. వీళ్ళు దిగారు, చాలా నైట్ అయిపోతుంది. ఉంటారు కదా వీళ్ళ దాని సైన్ బోర్డులు అయితే ఉన్నాయి. చాలా మిడిల్లోనే నడవాలి. టైం చూసుకున్నట్టయితే 6:10. 6:10 అవుతుంది. ఎంట్రీ ఎన్నికైనా 3కి 3 hours అయిపోయింది ఇప్పటికి. అది కూడా మా వాడు కింద మీద వేసిన, అందుకే లేట్ అయింది. లేకపోతే ఇప్పటికి కంప్లీట్ అయిపోయాయి. చుట్టూ మొత్తం అడవే, ఏం లేదు. గుంపులు పోవాలని పోయిరు, కాకపోతే గుంపులు మా గుంపు ముందే పోయింది విడిచిపెట్టి. బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ప్యూర్ విల్డర్నెస్, ప్యూర్ వైల్డ్. ఇప్పుడైతే మెట్లు ఎట్లున్నాయి, మొత్తం 90 degrees ఉండే, 2008 degree దాకా. మామూలు భజన, చచ్చిపోయాం. సాయంత్రం సమయం కాబట్టి చూసుకున్నట్టయితే పోలీసు వాళ్ళందరినీ గుంపులో పంపిస్తున్నారు. ఏ ఒక్కరిని కూడా ఒంటరిగా వెళ్ళవద్దని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే చిరుతపులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి గుంపులు ఉంటే కొద్దిగా సేఫ్ కదా. నీ మైకు కొంచెం గుంపులు ఉంటే ఏంటంటే కొంచెం ఏమన్నా అడవి జంతువులు ఉన్నా కూడా కొంచెం భయపడతాయి కదా. అందుకే మధ్యలో కొంచెం ఆపి క్రౌడ్ జమ అయినాక మళ్ళీ అందరినీ విడుదల చేస్తారు. ఫ్రెండ్స్, క్లియర్ ఇన్స్ట్రక్షన్: వన్యప్రాణులు సంచరించే ప్రదేశం కావున భక్తులు గుంపులుగా వెళ్ళాలి.
లైట్గా భయం వస్తుంది ఏంటి మొత్తోడు ఫ్రెష్ న్యూస్. ఇంకా 4 కిలోమీటర్లు ఉందట. అమ్మ 6:27 అవుతుంది, ఇంకా 4 కిలోమీటర్స్ అట. వానికింగ్స్ ఫ్రెండ్స్ ఇట్స్ ఆల్ వానికింగ్స్. చిరుతపులి దాటి ప్రదేశం అట ఫ్రెండ్స్. చూడండి ఇక్కడి నుంచి చిరుతపులి ఇట్లా పోతుంది. చిరుతపులి ప్రదేశం ఇక్కడనే దాటుతుంది అట ఫ్రెండ్స్. చూసుకోండి, వాటి కోసమే ఎనిమల్స్ కోసమే అవి వాటర్. ఫ్రెండ్స్ ఈ టెంపుల్ దాకా జాగ్రత్తగా ఉండమని చెప్పారు ఫారెస్ట్ వాళ్ళు. టెంపుల్ అయితే వచ్చింది ఇది. ఇదే టెంపుల్ ఫ్రెండ్స్. నైట్ నడిస్తే ఈ టెంపుల్ దాకా జాగ్రత్త ఉండాలి. చింటుపై గజ్జి అనిపించారు. చిరుతపులు అనుకున్నారు, అందరూ భయపడ్డారు ఘోరంగా. ఒక రేంజ్ చాలా భయపడ్డాం. మధ్యాహ్నం 2 అయిపోయిందంటే మెట్లు ఎక్కకండి అసలుకే. ఫిట్నెస్ ఉంటే ఎక్కండి. మళ్ళీ ఆఫ్టర్ 2 ఎక్కిన తర్వాత అయినా 4 గంటలు వేసుకున్న 6, 7 అవుతుంది. 7 చీకటి అయిపోతుంది. చీకట్లో కూడా కష్టం. ఎందుకంటే ఫ్యామిలీ ఉంటేనైతే అస్సలు ప్లీజ్ అవాయిడ్ ఎంటరింగ్ ఇంటూ శ్రీవారి మెట్లు. టికెట్లు కరెక్ట్ టైం తీస్తే ఎయిర్ ఏంటంటే 2 అయిపోయిందంటే పోవద్దు ఫ్యామిలీతో మెట్ల మీదకి వెళ్ళి. వర్షం లేదు కానీ వాటర్ అయితే వస్తుంది పైనుంచి వెళ్ళి. చూడండి ఇవన్నీ మోకాళ్ళ పర్వతం దగ్గర వచ్చినాం ఫ్రెండ్స్. తీసుకోవచ్చు మోకాళ్ళ పర్వతం దగ్గర ఫ్రెండ్స్. చాయ్ అయితే తాగుతున్నాం. వా చెండలాగా ఉంది ఫ్రెండ్స్. పరమ చెండలాగా ఉంది ఫ్రెండ్స్. అయినా కూడా తాగాలి తప్పదు. కాఫీ అట్టిందంట అన్న. డైరెక్ట్ చక్కెర వేసిండు, పాలు పోసిండు, ఇంకేమో పోసిండు. ఇదే చాయ్ అయింది ఫ్రెండ్స్. ఇదే మోకాళ్ళ పర్వతం. ఇప్పుడు ఎక్కాలి. ఫ్రెండ్స్ అరవింద్కి లెక్కలేని శక్తి వచ్చింది. మెట్టు నడవని నడవలే, మోకాళ్ళ పర్వతం ఒక రేంజ్ ఎక్కుతాడు ఫ్రెండ్స్. బొమ్మసిని ఇంకా కంటిన్యూ అవుతుంది పెళ్ళి కావాలని. నీకు పెళ్ళి అవుతున్నా ఎన్నడికైనా? నీకు ఎప్పటికైనా పెళ్ళి అవుతున్నా? మోకాళ్ళ ఫ్రెండ్స్ మెట్లు కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. 3,550 ఫ్రెండ్స్. ఇప్పుడే మెట్ల నర్సన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ బ్లాగ్లో వెళ్దాం మళ్ళీ. బాయ్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన 3,000 మెట్లు అయితే కంప్లీట్ అయినాయి. ఇప్పుడే మన అరవింద్ అయితే మిరాకిల్గా లేచి మొత్తం నడిచిండు ఒక టాబ్లెట్ వల్ల. సో ఈ వీడియో ఇంతతో ఆపేద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.